నల్గొండ పట్టణానికి చెందిన రైతు ఎదుళ్ల అంజిరెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ప్రకటించిన అవార్డును ఆయన అందుకున్నారు. నల్గొండ పట్టణానికి చెందిన ఎదుళ్ల అంజిరెడ్డి గత 13 ఏళ్లుగా నల్గొండ మండలం అన్నపర్తి గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో సహజ పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఆయన కృషిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఆయనకు బయోడైవర్సిటీ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కాళీ చరణ్, రాష్ట్ర పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు అంజిరెడ్డి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సదరు అధికారులు అభినందించారు. కాగా తన వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న జీవ వైవిధ్య పరిరక్షణను ప్రత్యక్షంగా పరిశీలించాలని అధికారులతో పాటు సభకు హాజరైన వారిని అంజిరెడ్డి ఆహ్వానించారు. ప్రతిష్టాత్మకమైన బయోడైవర్సిటీ అవార్డును అందుకున్న రైతు ఎదుళ్ల అంజిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.